హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్కేలాగ్స్ తెలుగు. ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైం అనమాట, సండే రోజు. ఇంకేంటంటే ఆ రోజు పెసరట్లు అయితే వేసుకుంటున్నాను. అంత క్రితం గురువారం అయితే పెసరట్లు వేస్తే హనీకి మా వారికి బాగా నచ్చేసినాయి. మళ్ళీ నెక్స్ట్ డే ఏమన్నారు, కాకపోతే నెక్స్ట్ డేకి ఇడ్లీ పిండి అయితే పెట్టేసుకున్నానండి. ఇంక అందుకనే సండే రోజు అయితే పెసరట్లు అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఆల్రెడీ ఒక వాయి అయితే రుబ్బేసుకున్నాను. ఇది వచ్చేసి రెండో వాయి అనమాట. నేను వచ్చేసి రుబ్బేటప్పుడు ఉప్పు, అలాగే జీలకర్ర, పచ్చిమిరపకాయలు, అల్లం అయితే కలిపేసి రుబ్బేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. నానబెట్టేటప్పుడు దీంట్లో కొంచెం రైస్ కూడా యాడ్ చేసేసుకుంటానండి. ఒక్కొక్కళ్ళు ఏంటంటే క్రితం రోజు నైట్ నానబెట్టుకుంటారు. ఒక్కొక్కళ్ళు మా అమ్మ ఏంటంటే రుబ్బటానికి ఇంకో 1 అవర్ ముందే నానబెట్టి వేస్తుంది. అలా చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది. నేనైతే క్రితం రోజు అయితే నానబెట్టేసుకున్నాను. ఇంక ఇదైతే మిక్సీకి వేసి రుబ్బేసుకుంటున్నాను. పక్కన వచ్చేసి ఇలా ఉల్లిపాయలు, అలాగే ఉల్లిపాయల మీద వచ్చేసి కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకుంటాను. వేడివేడిగా పెసరట్లు తింటే అబ్బా ఎంత బాగుంటుందో టేస్ట్ అయితే. ఒక్కొక్కరు చట్నీతో ఇష్టంగా తింటారు. నాకైతే ప్లెయిన్గా తినటం అంటే చాలా ఇష్టం అండి. ఆల్రెడీ దీంట్లో పచ్చిమిరపకాయ, జీలకర్ర, ఉప్పు అన్నీ వేస్తాం కాబట్టి మనకి ఎక్స్ట్రా చట్నీ ఏం అవసరం లేదు. ఇలాగే ఉత్తి వేడి తింటే చాలా బాగుంటుంది టేస్ట్. మీలో ఎంతమందికి పెసరట్లు అంటే ఇష్టమో కింద కామెంట్ చేసి చెప్పేయండి. నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు కూడా మళ్ళీ తినాలనిపిస్తుంది, అంత ఇష్టం అండి మాకు పెసరట్లు అంటే. ఇంక ఇక్కడ వచ్చేసి పైనుంచి ఆనియన్స్, కొత్తిమీర వేసేసుకుని పైన అయితే ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. పిల్లలకి కూడా వీక్లీ వన్స్ అలాగా పెసరట్లు ఇలా పెడితే ఏంటంటే హెల్దీగా ఉంటారండి. మంచిగా ప్రోటీన్ అది కూడా మంచిగా ఉంటుంది. ఇంట్లో పొట్టుతో వేసేస్తాం కదా పెసలు. ఇంకా అందుకనేని ఇక్కడ వచ్చేసి మా హనీ అయితే ఇష్టంగా తింటుందండి. కన్నాకే కొంచెం అలవాటు అవ్వట్లేదు ఇంకాను. వాడైతే పేచి పెడుతూ ఉంటాడు. దోశ, ఇడ్లీ ఇలాంటివి అయితే తింటాడు, కానీ పెసరట్లు అవి తినడానికి వద్దు అంటాడు. కాకపోతే నేనే బలవంతంగా అయితే తినిపిస్తూ ఉంటానండి. ఇక్కడ వచ్చేసి 1 సైడ్ అయితే కాల్చుకుని మళ్ళీ సెకండ్ టైం కూడా ఇలా తిప్పేసుకున్నాను. ఇదైతే మంచిగా కాలిపోయిందండి. ఇంక నేను దీంట్లోకి ఎక్స్ట్రా చట్నీ అది ఏం చేయలేదు. ఇంట్లో ఆల్రెడీ అల్లం పచ్చడి ఉందండి. అల్లం పచ్చడితో అయితే పెట్టేశాను మా వాళ్ళందరికీ. ఇంకా నేను మా హనీ ఇద్దరం అయితే ఇంకా చట్నీ అది ఏం వేసుకోము, ఇలాగే ఉట్టి తినేస్తాము. ఇంకా ఒక పక్కన బ్రేక్ఫాస్ట్ చేస్తూనే ఇంకో పక్క కర్రీ కూడా ప్రిపేర్ చేసేస్తున్నానండి. ఏంటంటే ములక్కాయ, దోసకాయ అయితే ఉందండి. 2 మా చెట్లకి కాసినాయి, ఇంటి దగ్గర చెట్లకి. ఇంక ఈ 2 కలిపేసి అయితే పులుసు అయితే పెట్టేస్తున్నానండి. ఎలాగైనా మనం మార్కెట్లో తెచ్చుకున్న వాటికన్నా ఇంట్లో ఇలా పండిని వండుకుంటే ఆ టేస్టే వేరుంటుంది. ఇంకా వంట పని అంతా అయిపోయాక ఒక పక్కన పిల్లల్ని చదివిస్తూ ఇంక నేనైతే ఫ్రెష్ అయిపోయి వచ్చేసాను. హెడ్ బాత్ అయితే చేసేసానండి ఇంకా రోజు. ఇంకా ఇలా అయితే ఉంది. సండే రోజు ఏంటంటే లేజీగా ఉంటుంది. పిల్లలకి ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయినాయండి, SC1. ఇంకా ఇప్పుడు ఏంటంటే కొంచెం బిజీగానే ఉంటామన్నమాట వాళ్ళని చదివిస్తూ. ఇంకా అలాగే ఇంకా ఒక పక్కన ఏంటంటే సీతాఫలం కాయలు ముగ్గునియి చెట్టుకి అన్నారు అత్తయ్య గారు. ఇలా కవర్లు అయితే కట్టేశారు ముగ్గటానికి వచ్చినాయి. ఎందుకంటే పిట్ల వచ్చేసి కొట్టేసి పాడు చేసేస్తున్నాయని. ఇంకా అవైతే ఇంకా కవర్లు తీసి చూస్తే మెత్తగా అయిపోయినాయండి. ఒక 5 కాయలు అయితే దొరికినాయి మంచిగాను. ఇవన్నీ అయితే కోసి ఇంకా పిల్లలకైతే పెట్టాను సండే రోజు. చూసారా ఎంత మెత్తగా అయినాయో, టేస్ట్ కూడా ఎంత స్వీట్గా ఉన్నాయోనండి. చాలా బాగున్నాయి. ఈ సంవత్సరం ఫస్ట్ కాయలు అనమాట. ఇలా ఫస్ట్ కాయలు టేస్ట్ బాగుంటాయి. ఫస్ట్ కాయలు మళ్ళీ లాస్ట్లో ఉంటాయి కదా, ఆ కాయలు టేస్ట్ బాగుంటాయి. ఇంకా మిడిల్లో ఏంటంటే మనకి అప్పటికే తింటా ఉంటాం కదా, ఇంకా దాని టేస్ట్ వాల్యూ తెలియదు అనమాట. అయిపోయేటప్పుడు అలాగే కొత్తగా వచ్చినప్పుడే దాని టేస్ట్ వాల్యూ అనేది తెలుస్తుంది. చూసారా ఎంత కండగా ఉందో. ఇంక తినేసారండి పిల్లలకి పెట్టేశాను. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మండే అనమాట. ఆ రోజు వచ్చేసి ఇంక నేను అమ్మమ్మ వాళ్ళ ఊరు అయితే వెళ్ళటానికి బయలుదేరాను. పని అంతా అయిపోయింది, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు. పని అంతా అయ్యాక 11:30కి అలా స్టార్ట్ అయ్యామండి. ఎందుకంటే కొంచెం బ్యాంక్ పని ఉంది, ఇంకా బ్యాంక్ దగ్గరికి వెళ్ళాలి. ఇంకా అందుకనే వెళ్తున్నాను. 1 అవర్లో అయితే వెళ్ళిపోవచ్చండి అమ్మమ్మ వాళ్ళ ఊరు. ఇంకా ఇప్పుడు వెళ్ళి మళ్ళీ పిల్లలు వచ్చేసేటప్పటికి రిటర్న్ వచ్చేసేయాలనేసి ఇంక బయలుదేరాము. ఇక్కడ చూసారా, నాకు మా అమ్మమ్మ వాళ్ళ ఊరు వెళ్ళేది ఇవే అంటే చాలా ఇష్టం అండి. చుట్టూ అటుపక్క అంతా పొలాలు ఉంటాయి, మధ్యలో కాలువ ఉంటుంది, కాలువ గొట్టంటే రోడ్డు ఉంటుంది. నాకు ఈ దారి ఎన్నిసార్లు చూపించినా మళ్ళీ చూపించాలనిపిస్తుంది. మళ్ళీ రోడ్డు పక్కన ఇంత గ్రీనరీగా అయితే ఉంటుంది. ఇలా అయితే ఉంది. ఇంకా నేనైతే వెళ్తున్నాను. మా వారైతే అంటున్నారు డైరెక్ట్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళిపోయి ఇంకా రిటర్న్ వచ్చేటప్పుడు వెళ్దాం అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అని చెప్పేసి. ఇంకా అందుకనే డైరెక్ట్గా బ్యాంక్కి అయితే బయలుదేరిపోయాము. చూసారా కాలువ ఎంత బాగుందో, ఫుల్గా వాటర్ అయితే వస్తున్నాయి. అటు పక్కన అయితే గొర్రెలు ఇవన్నీ ఉన్నాయి. చూస్తానికైతే ఇలా గ్రీనరీగా ఉంటే చాలా బాగుంటుంది. Thank you.
రిటర్న్ వచ్చేసేటప్పుడు అయితే అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి అయితే వెళ్ళాము. అమ్మమ్మకి చెప్పలేదండి మేము వస్తున్నట్టు. షాక్ అయిపోయిందని చూసి. అందుకే మార్నింగే ఫోన్ చేస్తే వస్తున్నారా అంటే లేదు రావట్లేదు పని ఉందని అయితే చెప్పాము. ఇంక మళ్ళీ చెప్పకుండా వెళ్ళాము. షాక్ అయిపోయారు మమ్మల్ని చూసి. అప్పుడే అమ్మమ్మ అయితే భోంచేస్తూ ఉంది. ఇంక మా జేజమ్మమ్మ చూడండి సీరియల్ చూస్తుంది. నన్ను చూసి ఎవరు అని అయితే షాక్ అయిపోయింది. పాపం కొంచెం కళ్ళకైతే మసకలాగా వస్తుందంటండి, సరిగ్గా కనపడట్లేదంట. చూపించుకుందు రమ్మంటేనేమో వెళ్ళి చూపించుకోదంట, అదే చెప్తుంది. ఇంకా మా వారిని చూసైతే లేచిపోతుంది చూడండి. కూర్చో పర్వాలేదన్నా విన్నదండి అసలు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకా అమ్మమ్మ అయితే కొన్ని స్నాక్స్ ఇలా పెట్టిందండి. ఇంక ఇవన్నీ తిని కొంతసేపు మంచిగా కూర్చొని టైం స్పెండ్ చేసాము. నెక్స్ట్ డే మళ్ళీ రావాలి. ఇంకా కొంచెం వర్క్ అయితే ఉంది పెండింగ్లో, అవ్వలేదు. ఇంకా అదే చెప్తున్నాను ఇక్కడ. ఇంక ఇలాగైతే ఉందండి. ఎండ అయితే అసలు విపరీతంగా ఉందండి ఆ రోజు. ఆ ఎండలో తిరిగేపాటికి అసలు మాకు మొహం అయితే మాడిపోయింది. ఇంకా కొంతసేపు అయితే అలా కూర్చొని టైం స్పెండ్ చేసాము మంచిగా. అమ్మమ్మ అయితే చెప్తుంది దసరా హాలిడేస్ అయితే ఇచ్చినప్పుడు రమ్మని అయితే చెప్తుంది. చూడాలి ఏమవుతుందో. ఇంకా నేను కొంతసేపు కూర్చొని ఇంకా బయలుదేరి వెళ్ళిపోతున్నామండి. పిల్లలు వచ్చేటప్పటికి వెళ్ళిపోవాలి కదా ఇంటికి అని చెప్పేసి 1 అవర్ లోపే వెళ్ళిపోవచ్చండి ఇంటికి. ఇంకా వెళ్ళిపోతున్నాము. మళ్ళీ ఎటు నెక్స్ట్ డే వస్తాం కదా అని చెప్పేసి ఇంటికైతే వచ్చేసి మంచిగా నిద్రపోయానండి నేను. ఆ ఎండలో వెళ్ళొచ్చేటప్పటికి నాకు అసలు కళ్ళు తిరిగిపోయినాయి. ఇంక పడుకొని మళ్ళీ ఈవినింగ్ పిల్లలు వచ్చేటప్పటికి లేచి ఇంక వాళ్ళకి స్నాక్స్ అది పెట్టి పైకి అయితే తీసుకొచ్చాను. కొంతసేపు ఆడుకుంటామన్నారని చెప్పేసి. ఈరోజు వీడియో వచ్చేసి ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.